అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి నన్ను విడిచేసి నీలోకి వచ్చానే ప్రేమంతా ఇచ్చానే చిన్ని ఓకే ఫ్రెండ్స్, సో చాలా రోజులైంది లిరికల్ వీడియో ట్యూటోరియల్ తీసుకొచ్చి. సో ఇప్పుడు మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఈ విధంగా గ్లో ఎఫెక్ట్ లిరికల్ వీడియో అండ్ ఇలాంటి రైన్ డ్రాప్స్తో ఇలాంటి లిరికల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా సింపుల్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఈ వీడియో నేను ఈ లిరికల్ వీడియో గ్లో ఎఫెక్ట్ అండ్ ఇలాంటి రైన్ డ్రాప్ ఎఫెక్ట్స్తో ఇలాంటి లిరికల్ వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేస్తున్నాను. సో మీకు ఇన్షాట్ ఎడిటర్ యాప్ ప్లేస్టోర్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఫస్ట్గా ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దానికి బ్లాక్ కలర్లో ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాని విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా క్యాన్వాస్లో దీని రేషియో మీరు 9:16 సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్కి అయితే మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు దీని డ్యూరేషన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీ నుంచి ఒక సాంగ్ని పిక్ చేసుకోండి. ఇది వచ్చేసి మన సాంగ్. ఓకే, సో ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ యాడ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. అంతా ఓకే. సో ఇది వచ్చేసి మనకు సాంగ్లో వస్తున్న ఫస్ట్ లిరిక్. అండ్ ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని నేను ఇక్కడ లోప్స్టార్ అనే ఈ ఫాంట్ని యాడ్ చేసుకున్నాను. ఇది మనకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఫాంట్ని. మీరు ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని అండ్ దీంట్లో కలర్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఓకే, ఈ కలర్ని ఓకే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనికి వచ్చేసి ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంటుంది. గ్లో ఎఫెక్ట్లో ఈ సెకండ్ వన్ని పిక్ చేసుకోవాలి అండ్ దీన్ని 50 నుంచి ఈ విధంగా ఒక 40 నుంచి 50కి ఈ రేంజ్లో ఉంచేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఉంచేసుకున్న తర్వాత సో దీనికి షాడో బార్డర్ ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీనికి సింపుల్గా ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని దీనికి యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్లో వచ్చేసి మీరు ఇక్కడ సింపుల్గా ఈ యానిమేషన్ ఇచ్చేయచ్చు మీరు ఇక్కడ ఇది. ఓకే, ఈ యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. ఓకే, టెక్స్ట్ని మనకు సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకురావాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్గా ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే సాంగ్ వస్తుందో ఎక్కడెక్కడైతే లిరిక్స్ ఎండ్ అవుతుందో అక్కడ మనకు స్ప్లిట్ చేసి వేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తాను చూడండి, ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది. స్ప్లిట్ చేసుకుంటాను. సో ఇది ఒక లిరిక్ పార్ట్ అనేది అయిపోయింది అనమాట. అండ్ ఇంతవరకు సెకండ్ లిరిక్ అయిపోయింది. ఇక్కడ ఒక స్ప్లిట్ అండ్ ఇక్కడ వరకు ఇంకొక లిరిక్ అయిపోయింది అండ్ ఇక్కడ వరకు ఇంకొక లిరిక్ అయిపోయింది అండ్ ఇంతవరకు ఇంకొక లిరిక్ అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నేను అన్ని లిరిక్స్ని కట్ చేసుకున్నాను. సింపుల్గా ఒక టెక్స్ట్ని యాడ్ చేసుకున్నాను అండ్ ఒక్కొక్క లిరిక్స్ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకున్న మధ్యలో అంతే. ఓకే, సింపుల్గా ఇక్కడ యాడ్ చేసుకున్నాను 10 సెకండ్ వరకు. ఓకే, దాన్ని ఇక్కడ టెక్స్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ లిరిక్స్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ లిరిక్ని నేను చేంజ్ చేసుకుంటా. ఓకే, ఓకే ఇది వచ్చేసి సెకండ్ లిరిక్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు థర్డ్ లిరిక్. ఓకే, సో ఇప్పుడు రాసుకుంటాను ఇక్కడ. సో ఇది వచ్చేసి థర్డ్ లిరిక్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకొక లిరిక్ని ఎంటర్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మొత్తం నేను అన్ని లిరిక్స్ని ఎంటర్ చేసుకుంటాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని లిరిక్స్ని రీప్లేస్ చేసుకున్నాను ఈ విధంగా చూడండి. ఓకే, సో ఇప్పుడు అన్ని లిరిక్స్ని ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకుంటాను. సో రిజల్యూషన్ మీకు కావాలంటే 1080p 720p అప్ టు 4K వరకు ఎంతైనా రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి
అన్నిటిని నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఓకే, వీడియో అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ మళ్ళీ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ వెదర్ ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డ్రిప్ అని ఆప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని దీని స్ట్రెంత్ని తగ్గించాలి. ఎంతంటే ఆల్మోస్ట్ ఇక్కడ 0 అంతవరకు చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు. అండ్ దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొస్తే ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి రైన్ డ్రాప్ ఎఫెక్ట్స్ అండ్ ఇలాంటి గ్లో ఎఫెక్ట్తో లిరికల్ వీడియోస్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో. వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.